హాయ్ అండి, అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదండి. నేను ఇక్కడ ఏమేమి విత్తనాలు తీసుకున్నానో అవన్నీ కూడా మా చేనులో పెడదామనేసి చేనులోకి అయితే వెళ్ళానండి. ఇక్కడ గేదెలను అయితే ఇంటికి తీసుకొచ్చాము, ఒకసారి స్నానం చేయించేద్దామనేసి. అంటే అక్కడ మా పొలం దగ్గర కూడా చెరువు ఉందండి, అక్కడికి అందులో కూడా దిగుతున్నాయి. కానీ సరదాగా ఒకసారి అలాగైతే ఇంటికి అయితే తీసుకొచ్చారు. ఇది చూడండి, ఇక్కడ కెమెరాకి ఎంత బాగా పోజ్ ఇస్తుందో. అలాగే వీటి రెండింటికి కూడా పేర్లు అయితే పెట్టాలనుకుంటున్నానండి. ఏం పేర్లు పెడితే బాగుంటుందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువగా ఏ పేరు అయితే నాకు కామెంట్స్లో వస్తుందో అదే పేరుని పెడతానండి తప్పకుండా. సో మర్చిపోకుండా వీటికి పేర్లు అనేవి సెలెక్ట్ చేయండి మీరు. ఇక్కడ నేను సొరకాయ పాదు పెట్టినప్పుడు ఒక కాయని విత్తనాలుగా ఉంచేసాను కదండి, దీనిలో విత్తనాలు అయితే వచ్చేసాయి. చూసారు కదా, ఇదంతా కూడా బోలెడన్ని విత్తనాలు అయితే వచ్చేసాయండి. దీనిలో నుంచి కొన్ని విత్తనాలు తీసుకుని ఇవైతే చేనులోకి అయితే తీసుకువెళ్తున్నాను నేను. అలాగే నెక్స్ట్ ఇందులో ఈ స్టేర్లో పచ్చిమిర్చి నారు అలాగే టమాటా విత్తనాలు వేసానండి. ఇంట్లోనివే ఎండుమిరపకాయల్లోని గింజలు తీసి అవే వేసాను. అలాగే టమాటోలోని గింజలు తీసి అవి కూడా వేసానండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇవి కొన్ని పాతవి ఉన్నాయి విత్తనాలు, అలాగే కొన్ని కొత్తవి ఉన్నాయండి. సో వీటిని కూడా అక్కడ పెట్టేద్దాం అనేసి చేనులో తీసుకువెళ్తున్నాను ఈ విత్తనాలన్నింటినీ కూడా. అలాగే ఇక్కడ విత్తనాలన్నీ చేనులోకి తీసుకువెళ్ళి ఇక్కడ వారంట మనకి కంచి ఉంటుంది కదండి పొలంలో, ఆ కంచి వారంట అయితే సొరకాయ పాదులు అయితే వేస్తున్నాయండి. సొరకాయ విత్తనాలు అవి పాదులు అయిన తర్వాత అలా కంచంట పాగుతాయి అనేసి అటు సైడ్ అంతా కూడా ఇంకా సొరకాయ గింజలను అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకుంటూ ఉంటే అవి మనకి పాదులైన తర్వాత అలాగా కంచంట అలా ఎక్కేస్తాయండి. సో అందుకనేసి అవి మాత్రం అలాగ వారంట పెట్టుకున్నాను నేను. మిగతావి బెండ గింజలు ఇవన్నీ కూడా అలా బీరకాయ గింజలు కొత్తగా నేను తీసుకున్నాను. బెండ గింజలు అయితే పాతవేనండి, ఆల్రెడీ నేను ఒకసారి డబ్బాల్లోనూ అలాగే ఇంటి వెనకాల వేసాను కదా. అలా వేసిన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ విత్తనాలు అయితే నాకు వచ్చాయి కదండి, అందులో కొన్ని విత్తనాలు అయితే మిగిలాయి. ఆ వాటిని అయితే ఇక్కడ పెట్టేసుకుందాం అనేసి ఇంకా తెచ్చాను. ఇంకా తీసుకుంటానండి, ఇవే కాదు ఇంకా చాలా తీసుకోవాలి. సో నేను బెండకాయ విత్తనాలు చాలా ఉండాలి కదా అనేసి నేను ప్యాకెట్ తీసుకోలేదండి, లేదంటే ఒక 2 ప్యాకెట్స్ తీసుకునేదాన్ని. ఇక్కడ పాలకూర విత్తనాలు అయితే పెడుతున్నానండి. ఆ పాలకూర విత్తనాలు కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్వే అనమాట. అవి చాలా ఉన్నాయనేసి ఇంకా నేను పాలకూర విత్తనాలు అయితే ఇంకా తీసుకోలేదండి. ఇంకా ఏంటంటే వంగనార ఒకటి తీసుకోవాలి, అలాగే బెండకాయ విత్తనాలు ఒకటి తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా తీసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి టమాటా అయితే నేను ఇంట్లోనే నారుని రెడీ చేసేసుకుంటాను కాబట్టి ఆ 2 అయితే కొనండి. ఆ 2 కూడా ఇక్కడ నేను స్టేర్లో పెంచుకున్న తర్వాత అది నారు కింద తయారైన తర్వాత ఆ తర్వాత చేనులో అయితే వేసేసుకుంటాను. ఇక్కడ పాలకూర విత్తనాలని ఇలాగ మనం మట్టిని ఇలా చేసుకున్న తర్వాత ఇలాగ వేసేసుకోవాలండి. ఇలాగ విత్తనాలన్నీ వేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం మట్టిని ఇలాగ చల్లుకుంటూ ఉండాలండి, విత్తనాలు చెదిరిపోకుండా ఎటు పైన ఇలాగ విత్తనాలు అనేవి కనపడకుండా మట్టి అనేది చల్లుకుంటూ కవర్ చేసేసుకుంటే మనకి విత్తనాలు అనేవి ఎటు పోకుండా ఉంటాయండి వర్షం వచ్చినా కానీ. ఇంకా అలాగే ఉండిపోయి మనకి మొలకలు అయితే వచ్చేస్తాయండి. ఇంకా అలాగే గుమ్మడికాయ ఇది పాదు ఉంది, అది కూడా తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను కానీ అది మర్చిపోయానండి. ఆల్రెడీ గుమ్మడి పాదులు వచ్చేసినాయండి, కొంచెం పెద్దగా అయినాయి. వాటిని తీసుకొచ్చి చేనులో పెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి ఆ విషయం. వాటిని కూడా పెట్టేస్తాను. అలాగే వంకాయ నారు కూడా తీసుకుంటాను అన్నాను కదా, అది కూడా తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే ఈ ఫుల్ వీడియోలో ఇవి మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ బెండ గింజలు అయితే ఇవే ఉన్నాయండి నా దగ్గర, చాలా ఉండాలి. డబ్బాలో వేసి పెట్టాను కానీ ఎక్కడున్నాయో కనిపించట్లేదు. కొన్ని అయితే డాబా పైన అలా పెట్టి ఉంచాను కదండి, అవన్నీ వర్షానికి తడిచిపోయి అలా చెదిరిపోయాయండి. అలాగే డబ్బాలో మొక్కలు పెట్టాను, అవి కూడా ఎండిపోయాయని చెప్పాను కదా ఊరు వెళ్ళడం వల్ల. అవన్నీ తీసేసి ఇంకా పైన డబ్బాల్లో అయితే ఇంకేమీ పెట్టాలనుకోవట్లేదండి నేను, అన్నీ కింద నేలపైన పెడదాం అనుకుంటున్నాను. ఎలాగా పొలంలో నిమ్మ మొక్కలు పెట్టాం కాబట్టి మధ్యలో చాలా మనకి స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి ఖాళీ కూరగాయ మొక్కలు మనకి వీలైనంత వరకు అవి పెద్దవి అయిపోయి కాకుండా ఇలాగ వంకాయ మొక్కలు టమాటా మొక్కలు ఇటువంటివి పెట్టుకుంటే మనకి కూరగాయలు వస్తాయి, అలాగే ఆ పంట కూడా మనకి ప్రాబ్లం ఏమి ఉండదండి.
ఇక్కడ మొత్తం విత్తనాలన్నీ ఇంకా పెట్టేశానండి. బీరకాయ విత్తనాలు కూడా అక్కడోటి ఇవన్నీ కూడా పెట్టేశాను ఇంకా. ఇవన్నీ మొలకలు వచ్చిన తర్వాత మరొక షార్ట్ వీడియో రూపంలో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి. అంతవరకు ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.